పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పర్యటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి విస్తృత అభివృద్ధి పనులు కూడా ఈరోజు భాగమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే మోడల్ ఏపీ స్కూల్ భద్రత ప్రశ్న ఇదే ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఎప్పటికే మంత్రి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మంత్రి గారితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఏ అంశాల గురించి చర్చించారు? కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రోజు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ప్రధానంగా మన కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఈరోజు మన సెంట్రల్ విజయనగరంలో ఉన్నటువంటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో కాన్వకేషన్స్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక స్కూల్ విజిట్ చేద్దాము, పిఎం శ్రీ స్కూల్ని ఏ రకంగా అలవర్చాలన్న విషయాన్ని ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ స్కూల్ విజిట్ అనేది ప్రధానంగా ఏ రకంగా ఈ స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు, ఎటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు భావితరాలకి రాష్ట్రం అందిస్తున్న విషయం మీద ఈరోజు ప్రధానంగా ఈ రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చినటువంటి విజిట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిఎం శ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అలవరిచింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న విధి విధానాలు ఏంటనేది ఆయన ముఖ్యంగా గమనించడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు పూర్తిగా ఒక పావుగంట సేపు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయనకి మొత్తం డాష్ బోర్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఈ సంవత్సరం ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది డ్రాప్ అయ్యారు, అలాగే ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు, ఎంత పర్సెంట్ సక్సెస్ రేట్ అవుతుంది, ప్రతి స్కూల్లో ఏ రకంగా ఒక హెచ్ఎం కానీ, ఒక ఎంఈఓ కానీ, ఒక డిఈఓ కానీ, ఒక కలెక్టర్ ఎలా రివ్యూ చేయాలి, అలాగే రాష్ట్రంలో ఉన్న రివ్యూ కానీ, ఇవన్నీ కూడా కొత్త విధానం అనేది ఆయన ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే ఈ పిఎం శ్రీ స్కూల్స్ వల్ల అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సపోర్టు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మంచి విద్య అనేది పిల్లలకు జరుగుతుంది. అది ప్రధానంగా పబ్లిక్ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యాశాఖలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇందులో భాగంగా చూసుకుంటే ఈ ఏడాది కూడా గణనీయంగా విద్యార్థులు కూడా సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనిలో భాగంగా ఎలా చూడాలి, ఎటువంటి కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు, దీన్ని ఏ విధంగా మరింత ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? కొన్ని పాడుపడిపోయిన స్కూల్స్ కూడా ఉన్నాయి. దాని పట్ల ఎటువంటి ఈరోజు ప్రణాళిక సిద్ధం చేశారేంటి? అంటే ఈరోజు ప్రధానంగా పిఎం శ్రీ స్కూల్స్ని రివ్యూ చేయడం జరిగింది. మనం చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్ అనేది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో జరిగింది. అటు సిలబస్ మార్చడంలో కానీ, ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో కానీ, భోజనంలో కానీ, ఆట తీరులో కానీ, అలాగే పిల్లల ఆలోచన విధానంలో కానీ, అలాగే టీచర్స్ని ఏ రకంగా విద్యాబోధన చేస్తున్నారని అది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఎలా ఉత్తీర్ణులు అవుతున్నారు, ఏ స్కూల్ గ్రేడింగ్ ఎంత, పిల్లల గ్రేడింగ్ ఎంత, ఇవన్నీ కూడా మానిటర్ చేసే వ్యవస్థను ఈరోజు మనం అలవర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ రేపొద్దున్న కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు పనిచేస్తాయి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన షైనింగ్ స్టార్స్లో గత ఫస్ట్ ఇయర్స్ కన్నా సెకండ్ ఇయర్లో గవర్నమెంట్ స్కూల్స్లో బెటర్మెంట్ చేయడం జరిగింది. అలాగే టీచర్స్ కూడా చాలా ప్యాషనేట్గా చెప్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా చాలా ప్యాషనేట్గా గవర్నమెంట్ ఇచ్చినట్టు విధి విధానాలను పిల్లలకి బాగా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే ఈరోజు దేశ భవిష్యత్తు అనేది మన భావితరాల పిల్లల మీద ఉంది. అలాంటి దేశ భవిష్యత్తుని మనం ఈరోజు బెటర్ చేసుకునే దశగా కార్యరూపం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు విజయనగరంగా ఒక తలమానికంగా ఉన్నటువంటి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అయితే ఈరోజు స్నాతకోత్సవం కూడా జరుగుతూ ఉన్నది. అంటే ముఖ్యంగా అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, ప్రజెంట్ అపోజిషన్లో ఉన్న లీడర్ కావచ్చు, ఒకవైపు ఉన్నటువంటి లెఫ్టినెంట్ పార్టీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ నిర్వహించకుండా విశాఖపట్నం నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అక్కడ నిర్వహించారు. ఎందుకని చేత పూర్తిగా విజయనగరం అంత చిన్న చూపు చూస్తున్నారు, ఇప్పుడు కూడా అక్కడ పెడతారు. ఇటువంటివి అంటే వాతావరణం ఇవన్నీ జరగవచ్చు, బట్ ఎందుకు దీనికి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ట్రైబల్ యూనివర్సిటీ వర్క్ అనేది గత 2 సంవత్సరాలుగా వర్క్ జరుగుతుంది. మనం ఈరోజు ఫెసిలిటీస్ క్రియేట్ చేశాము. అక్కడ పెద్ద కాన్వకేషన్ సెంటర్ కావాలి. ఈరోజు మన దేశ అధ్యక్షులు ఈరోజు మన గౌరవ అధ్యక్షులు ఈరోజు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనేది చూసుకోవాలి. మన సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఏ రకంగా మనం ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో సార్ ఖచ్చితంగా కొంచెం వర్షం పడే అవకాశం ఉంది, ప్లస్ ఇంకా మనం బిల్డింగ్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, కాబట్టి మనం వైజాగ్లో నిర్వహిస్తే బాగుంటుందని ఒక సూచన మేరకు అక్కడ మార్చడం జరిగిందో తప్పించి
ఇది ఏ రకంగా వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏదో విమర్శ ప్రతిదానికి చిన్న చిన్న ఏదో విమర్శ చేసి పబ్లిక్లో ఒక నెగిటివిటీ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇందులో నెగిటివ్ తీసుకోవడానికి ఏం లేదు. ఈరోజు పిల్లల ముందు పాజిటివ్గా ఆలోచించండి. ఈరోజు ఒక మన అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు హోదాలో ఈరోజు మన ట్రైబల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి ఈరోజు కాన్వకేషన్ అటెండ్ అవుతున్నారంటే ఈరోజు ఎంత కమిటెడ్గా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అటు కేంద్ర మంత్రి వాళ్ళు, రాష్ట్ర మంత్రి వాళ్ళు, అలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాన్వకేషన్కి వచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారంటే అది ఎంత పాజిటివిటీ. నిజంగా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు ఇంత ట్రైబల్ యూనివర్సిటీలో ఈరోజు ఈ రకంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ ఈవెంట్ జరగడం చాలా పెద్ద విషయం. కాబట్టి ఉన్నటువంటి ఫెసిలిటీస్ మనకి ఇంకా విజయనగరంలో డెవలప్ చేసుకోవాలి. ఒక మంచి కాన్వకేషన్ సెంటర్ మన దగ్గర కూడా ఏర్పడితే ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా మన దగ్గర జరుగుతాయి. భవిష్యత్ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆ దశగా వెళ్తాం. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈరోజు ఈ ఏపీ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి పలు అంశాలపైన అయితే మేమైతే ఈరోజు చర్చించామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సుమారుగా 15 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో యువ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. దీని పట్ల ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులకు సంబంధించి కావచ్చు, ఏదైతే పిఎంశ్రీకి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో దానిపైన ఏపీ మోడల్ స్కూల్లో పనితీరు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నది, ప్రతి అంశాన్ని కూడా కీలకంగా పరిశీలించే ప్రయత్నం కూడా జరిగిందంటూ కూడా మనతో పాటు మంత్రి చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్నాతకోత్సవం అయితే ఒక జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి చూసుకుంటే విజయనగరంలో నిర్వహించవలసినటువంటి స్నాతకోత్సవం ఈరోజు విశాఖలో నిర్వహించడంతో పలు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అది దీన్ని ఖండిస్తూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు దేశ ప్రధాన పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము గారు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఇక్కడ కాకుండా ఈరోజు విశాఖలో నిర్వహించక తప్పట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి అభివృద్ధి పనులు కూడా విస్తృతంగా మరికొన్ని రోజులను చేపడుతుంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం నుంచి, విజయనగరం జిల్లా.